వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ రమణీయం. మేము రీసెంట్గా అరకు వెళ్ళినప్పుడు అక్కడ అరకు నుంచి ఒక 30 కిలోమీటర్స్ దూరంలో ఉన్నటువంటి మడగడ వ్యూ పాయింట్కి అయితే వెళ్ళాము. మార్నింగ్ పొద్దున్నే ఉదయాన్నే 5:30 కల్లా అక్కడ రీచ్ అయిపోయాము. సన్ రైజింగ్ 6:30కి అన్నారు. అలాగే చాలాసేపు వెయిట్ చేసాము. 6:30 అయిపోయింది, 7 అయిపోయింది, 8 అయినా కూడా సన్ రైజింగ్ అయితే కనిపించలేదు మాకు. ఆ రోజు దట్టమైన పొగమంచు ఉంది, అందుకే మనకు సన్ రైజింగ్ అనేది కనపడలేదు. అక్కడ ఏ విధంగా మేము టైం స్పెండ్ చేసామనేది ఈ వీడియో ద్వారా చూడండి. కిడ్స్ రైడ్ చేసేందుకు ఇలా జీప్స్ అయితే ఏర్పాటు చేశారు. పర్ హెడ్ 100 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. వ్యూ చూడండి చాలా ఎంత బాగుందో. సన్ రైజ్ అయితే బాగుందని చూస్తున్నాము. ఇక్కడ బెలూన్ షూట్ కూడా ఉంది. మా వాళ్ళు కొంతమంది ట్రై చేశారు. పార్ట్స్ మేకింగ్ కూడా పెట్టారు. మన సెల్ఫ్గా కూడా పార్ట్ మేకింగ్ చేయొచ్చు. ఏరియల్ వ్యూ చూడండి ఎంత బాగుందో. టిమ్సా డ్యాన్స్ వేస్తున్నారు. ఇక్కడ లేడీస్కి 150 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు వాళ్ళ ట్రెడిషనల్ డ్రెస్ వేసేందుకు. చాలామంది ఇది ట్రై చేశారు. ఆల్రెడీ మేము గిరిగ్రామ దర్శనంలో వేసుకున్నాం కాబట్టి ఇక్కడ ఎవరు అంత ఇంట్రెస్ట్ చూపలేదు. మా వాళ్ళు చూడండి అందరూ అప్పుడే ఆల్రెడీ ఒక మొత్తం 20 మెంబర్స్ వచ్చాం కదా, టిఫిన్ లాగిచ్చేస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత మేము కటికా వాటర్ ఫాల్స్కి వెళ్దాం అనుకుంటున్నాం. టిఫిన్కి కేటాయించే టైం అంతా ఇక్కడే లాగిచ్చేస్తున్నారు. మైసూర్ బోండా అయితే చాలా బాగుంది. ఈ టిఫిన్ సెంటర్ దగ్గర అయితే క్రౌడ్ మామూలుగా లేదు. నేనైతే కాఫీ తీసుకున్నాను. కాఫీ టేస్ట్ పర్వాలేదు, బాగానే ఉంది, కాదు కొంచెం నీళ్ళగా ఉంది. ఇక్కడ ఉయ్యాలు ఏర్పాటు చేశారు. సింగిల్ పర్సన్ ఊగితే 30 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. అదే పెయిర్ ఊగితే 50 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. చాలా బాగుంది. ఫ్రెండ్స్ అందరం కలిసి డ్యాన్స్ చేశాము. ఇలా ట్రిప్లో ఇంత బాగా ఎంజాయ్ చేయడం ఇదే ఫస్ట్ టైము. అందరు బాగా కలిసిపోయారు. ఇదే ఫస్ట్ టైం వీళ్ళందరినీ నేను చూడటం కూడా మా కంపెనీ తరఫున. కానీ అందరం మంచిగా కలిసిపోయాము. వీళ్ళంతా పిల్లలు, చిన్న పిల్లలు, వీళ్ళు నాతో కలుస్తారా అని అనుకున్నాను. కానీ పిల్లలు నన్ను అయితే బాగానే కలుపుకున్నారు పాపం. కొన్ని ఫొటోస్ అయితే షూట్ చేశాము. ఇక్కడ అందరం కలిసి కొన్ని గేమ్స్ ప్లాన్ చేశాము. మనం పూలు, పండ్లు, కూరగాయలు అంటూ అరుచుకుంటూ వెళ్ళాలి. మనం ఎవరి దగ్గర అయితే ఆగుతామో, మనం ఏ నేమ్ అయితే చెప్తామో దానికి సంబంధించిన ఫ్లవర్ అని ఆగాను అనుకో, వెంటనే ఆ ఫ్లవర్ పేరు చెప్పాలి. చెప్పిన ఫ్లవరే రిపీట్ చేయకూడదు. రిపీట్ చేస్తే వాళ్ళు అవుట్ అనమాట. ఫన్నీగా ఒక డ్యాన్స్ గేమ్ అనేది పెట్టారు. ముందు మనం ఒక స్టెప్ వేస్తాము, దాన్ని ముందు వాళ్ళకి పాస్ చేస్తూ ఉండాలి. అలా లాస్ట్ వాళ్ళ దగ్గర పాస్ అయిన తర్వాత ఆ డ్యాన్స్ స్టెప్ ఎలా మారింది అనేది చూడాలి. అస్సలు నవ్వలేక చచ్చిపోయాం, పొట్ట పగిలిపోయేలాగా అందరూ నవ్వడం. కింద మీద పడ్డారు కొంతమంది అయితే. 3rd, 4th మెంబర్ దగ్గరికి వచ్చేసరికి చిన్న స్టెప్ చేంజ్ అయిపోయింది. కొంచెం చేంజ్ అవుతూ వస్తుంది. ఇక జనాలంతా నవ్వులు స్టార్ట్ అయిపోయినాయి. అప్పటి వరకు డ్యాన్స్ స్టెప్ ఫింగర్స్ కిందకి చూపిస్తూ వచ్చారు. అలా కిరణ్ అనిల్ గారికి చూపించారు. అనిల్ కృష్ణరాజుని పిలిచి చెప్పారు. ఇక్కడే స్టెప్ అంతా ఉల్టా పల్టా అయిపోయింది. కిందకి ఫింగర్స్ అనాలని పైకి అయిపోయినాయి. ఇక్కడే స్టెప్ అంతా మారిపోయింది. ఎన్నిసార్లు రిపీట్ చేయరు బాస్? ఓకే ఓకే ఒరిజినల్
లేడీస్ వరకే సపరేట్గా మళ్ళీ ఒక డ్యాన్స్ గేమ్ ప్లాన్ చేసాం. బాగా ఎంజాయ్ చేసాం. ఈ విధంగా మడగడ వ్యూ పాయింట్ దగ్గర టైం అంతా స్పెండ్ చేసాం. భలే ఫన్నీగా గడిచిపోయింది. ఇక్కడ నుంచి మేము బయలుదేరి రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి కటికా వాటర్ ఫాల్స్కి వెళ్ళాలి. ఆ బ్లాగ్ను కూడా త్వరలోనే విడుదల చేశాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఎవరు చెయ్యి